ఈరోజు ఒక స్వల్పకాలిక చర్చ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి తీరుని వివరించేదానికి మంచి చెడ్డల్ని చర్చించడానికి ఈ చర్చ అలౌ చేశారు. చాలా సంతోషం. దీని ద్వారా ప్రజలకు చాలా క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చర్చ చిన్నదైనా ఒక ప్రభుత్వం తనకు ప్రజలిచ్చినటువంటి, అంటే పార్టీ ప్రభుత్వం ప్రజలిచ్చినటువంటి అధికారాన్ని ఏ దిశ వైపు తీసుకెళ్లాలనుకుంటుంది, ఏ లక్ష్యాల్ని చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంది, అది రాజ్యాంగబద్ధమా, ఈ సమాజానికి అవసరమైనవా, మన స్థితిగతుల్ని మెరుగు చేసేటువంటివా అన్నది ఇందులోన ప్రతిబింబిస్తుంది. చిన్న విషయంలో కనిపిస్తుంది, కానీ దీన్ని విశ్లేషణ చేస్తే ఒక ప్రభుత్వ ఆలోచన ధోరణి ఇందులో అర్థం ఉంటుంది. మీరు మన ప్రభుత్వాలు, ఎన్నికైనటువంటి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఎవరు పనిచేసినా ఈ దేశంలో ఉండేటువంటి రాజ్యాంగ పరిధిలోనే ఆ ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. అయితే రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రధానమైన రెండు విషయాల గురించి మాట్లాడినప్పుడు, ఒకటి ప్రాథమికమైనటువంటి హక్కులు. ఎప్పుడైనా ఒక పౌరులకి తనకు రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ప్రాథమిక హక్కులు భంగం కలిగినప్పుడు కోర్టులకు వెళ్తారు. రెండు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఒక దేశంలో ఉండేటువంటి ప్రజల్ని ఏ దిశ వైపు తీసుకెళ్లాలని చెప్పేటువంటి ఆదేశిక సూత్రాలు. ఈ ఆదేశిక సూత్రాలు పాటించినటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు పౌరులు కోర్టులకు వెళ్ళే అవకాశం పెద్దగా లేదు. దీంట్లో బాధ్యతగా ప్రభుత్వాలు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆదేశ సూత్రాలను పాటించాలే తప్ప, పాటించకపోతే క్వశ్చన్ చేయడానికి పెద్ద ఫోరం లేదు. ఫైనల్గా ఉండే ఫోరం ఏదంటే ఎన్నికల్లో ఆ ప్రభుత్వాల పనితీరు మీద తీర్పిచ్చేటువంటి ఒక అవకాశం, ప్రధానమైన ఫైనల్ అస్త్రం ఒకటి ఉంది ప్రజల చేత, ప్రజాస్వామ్యం. ఇది ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు మన సమాజం, ఒక భారతదేశంలో సమాజమే ఒక డిఫరెంట్ సమాజం. ఒక 80 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చింది. ఇందులో అనేక మతాలు ఉన్నాయి. ఈ దేశంలో అనేకమైన కులాలు ఉన్నాయి, వృత్తులు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, తారతమ్యాలు కలిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయి, వ్యత్యాసాలు భారీగా ఉన్నటువంటి జీవన విధానాలు, జీవన ప్రమాణాలు ఉన్నాయి. ఒక భిన్నమైనటువంటి సమాజం భారతదేశం, అందులో మన రాష్ట్రం. ఇట్లాంటి రాష్ట్రాలకు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలనకు వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇది గమనించి పాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని గుర్తుపెట్టుకుని పాలన చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని అడ్రస్ చేయడానికే ఆదేశిక సూత్రాలు మీకు రాజ్యాంగంలో గైడ్ చేస్తూ ఉంటాయి. ఆదేశ సూత్రాలని అనుసరించి పనిచేసినటువంటి ప్రభుత్వాలు 100% రాజ్యాంగ ప్రమాణాలని పాటించినట్టే, రాజ్యాంగం కోరుకున్న దిశ వైపు ప్రయాణం చేస్తున్నట్టే భావించాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు తగ్గించకపోతే అసలు అడుగులో ఉన్నటువంటి వాడు ఎలా వస్తాడు? వాడు చిరిగిపోయాడు, వాడికి విద్య లేదు, సోషల్గా వాడికి గౌరవం దక్కడానికి అవసరమైన ఆ సామాజిక ఇది లేదు, గుర్తింపు లేదు, రాజకీయమైనటువంటి అవకాశం రాదు. ఎట్లా సమసమాజమైన స్థాపన ఎట్లా జరుగుతుంది? ఏ కొద్ది మంది కోసం పనిచేస్తే ఎట్లా? అది మన రాజ్యాంగానికి
అనుగుణంగా ఉన్నటువంటి పాలన కాదు కదా. అందుకోసం ఇక్కడ ఇట్లాంటి వర్గాల్ని గుర్తించడం ఒక విషయం అయితే, వారికి ప్రభుత్వాలు అందించాలనుకున్నటువంటి సహాయాన్ని అందించడం ఇంకొక ఆస్పెక్ట్. అది కూడా పెద్ద సవాలు. ఈ దేశంలో మనకున్నటువంటి అనేక స్టడీ చేసినటువంటివి చూస్తే, ప్లానింగ్ కమిషను, కాకపోతే కాగ్ రిపోర్ట్స్, కాకపోతే అనేక సందర్భాల్లో వేసినటువంటి కమిషన్స్, కాకపోతే పాలించినటువంటి నేతలు వారికి వచ్చినటువంటి రిపోర్ట్స్ చూసినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు చూస్తే, అందించాలనుకున్నటువంటి డబ్బు అంటే బడ్జెట్లో కేటాయింపు చేసి ఏ టార్గెటెడ్ గ్రూప్కి అందించాలని మనం ప్రయత్నం చేస్తామో, ఆ టార్గెటెడ్ గ్రూప్కి అందించలేనటువంటి నిస్సహాయత అనేక సార్లు వ్యక్తం చేసిన సందర్భాలు మనం చూసాం. ఈ దేశంలో సుదీర్ఘమైన కాలం పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆనాడున్నటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ లాంటి కూడా చెప్పాడు, అయ్యో ఈ దేశంలో కేటాయింపు చేసినటువంటి నిధులు, చట్టసభల్లో కేటాయింపు చేసిన నిధులు 15% కూడా అందించలేకపోతున్నాం టార్గెటెడ్ బెనిఫిషరీకి అని చెప్పాడు. అంటే ఏమిటి? అదొక పెద్ద సవాల్ అయింది, అదొక పెద్ద ఇష్యూ అయింది. కేటాయింపు చేస్తే కాదు, అందించడం కూడా ఒక సవాల్ అయింది. ఇలాంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్పదని, ప్రశంసించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భం మనం చేస్తాం. చాలా మంది తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటారు, పంచిపెట్టేస్తున్నారు, ఈ రాష్ట్రం వెనుజులు అయిపోతుంది, ఈ రాష్ట్రం దివాళా తీస్తుంది అయిపోతుందని చెప్తూ ఉంటారు. వారికి కాన్స్టిట్యూషన్ పట్ల అవగాహన ఉండదు. ఈ సమాజంలో ఉండేటువంటి హెచ్చు తగ్గులు, కన్నీరు, ఆకలి, ఆవేదన, నిస్పృహ అనేక అంశాల గురించి స్పృహ ఉండదు. ఈ సమాజం అందించినటువంటి, ఈ స్వతంత్ర భారతం అందించినటువంటి ప్రయోజనాలతో పెద్దవాళ్ళుగా పెరిగి, తదుపరి వారి వెనక ఏ చెమట చుక్కలతో పైకొచ్చామో, ఎవరి చెమటని చిందిస్తే, ఎవరి రక్తాన్ని చిందిస్తే పైకొచ్చామో, ఆ పైకొచ్చినప్పటికీ ఈ అతర పరిస్థితులు మర్చిపోయి నా ట్యాక్స్ డబ్బు పలానా వాడికి ఇచ్చేస్తున్నారనే ఆరోపణలు చేసిన స్థితికి దిగజారడం చాలా బాధాకరమని ఈ సందర్భం మనం చేస్తుంది. ఒక నాయకుడు దీనికి భయపడిపోకూడదు, వెరవకూడదు. వెరవకూడదు అంటే ఏం చేయాలి? అసలు నాయకుడు తెలియాలి కదా, ఏ వర్గాలు ఉన్నాయి, ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ కన్నీరు వెనుకున్నటువంటి కథలేంటి, గాథలేంటి, ఆ నిస్పృహకు కారణం ఏంటి అనేటువంటి విషయాలు తెలియాలి. అందుకోసమే నేను అంటాను, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అతను చేసినటువంటి పాదయాత్ర, అతను చూసినటువంటి కన్నీటి గాథలు, అతను చూసినటువంటి హెచ్చుతగ్గులు కలిగినటువంటి సమాజం, అతను చూసినటువంటి ప్రజల జీవన ప్రమాణాలు ఈవేళ ఈ పరిపాలనలో, ఈ స్కీమ్స్ వెనక, ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ వెనక, ఈ చిత్తశుద్ధి కలిగినటువంటి పరిపాలన వెనక స్పష్టంగా ఉన్నాయని చెప్పడానికి నేనేమీ సందేహించడం లేదని మనం. నాయకులు కూడా రెండు రకాలుగా ఉంటారు, అనేక రకాలు ఉంటారు. కొంతమంది ప్రజల చేత, ప్రజలు మోస్తే, ప్రజల కష్టాలని తెలిస్తే ఎదిగినటువంటి వాళ్ళు ఒక రకం. ఇంకో రకం పత్రికలతో, మీడియాతో, మ్యానిపులేషన్స్తో ఎదిగి పెద్దగైనటువంటి వాళ్ళు ఉంటారు. ఎప్పటికి కూడా వారికి ప్రజల స్థితిగతుల్ని అర్థం చేసుకునే అవకాశం ఉండదు, దురదృష్టం. వాళ్ళకి ఇంకోటి కూడా ఉంటుంది, ఇట్లాంటివి తెలుసుకోవాల్సిన అవసరం లేదని భావన కూడా ఉంటుంది. ఇది ఈజీ వే. 3600 కిలోమీటర్లు నడవంటే ఏంటి సామాన్యమా? బస్సు ఎక్కిపోవడమా, కారు ఎక్కిపోవడమా? కాదు కదా. 36 కిలోమీటర్లు సంవత్సరం నడవాలి. ఎండ, వాన, ధూళి, చలి, రోగాలు, అంటురోగులు, అదే చిన్న విషయం కాదు. ఇది తెలియాలంటే, ఇలాంటి స్వతంత్ర భారతం గురించి తెలుసుకోవాలనుకుంటే, ఇలాంటి కన్నీటి గాథలు వినాలంటే అట్నుంచి రావాలి. అట్నుంచి వచ్చినటువంటి నాయకుడు ఎవరైతే తన చేతికి అధికారం వస్తుందో ఇలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలదని నేను చెప్తాను. మిగతా వాళ్ళకి తెలియదు.
వాళ్ళు తప్పని నేను అన్న, తప్పో కాదో నాకు తెలియదు, కానీ అసలు తెలిసే అవకాశం కూడా లేదు. ఈవేళ 50 సంవత్సరాలు నేనున్నా, యాక్టివ్ పాలిటిక్స్లో 40 సంవత్సరాలు ఉన్నా. ఈవేళ ఈ రాష్ట్రంలో ఉండే కులాలు ఏంటో, వాళ్ళ వృత్తులు ఏంటో కొంతమంది గురించి ఇప్పటికీ నాకు తెలియదు. ఆ స్పృహ కలిగినటువంటి వాడిని నేను. అంటే ఏంటి, వెతికి తీసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉండాలి, చూడాలి. దైనందిన ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో దైనందిన జీవితాల్లో వస్తున్నటువంటి మార్పులను ఎగ్జామిన్ చేసి అవసరమైన మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఏ నాయకుడైతే చేస్తాడో అతను సక్సెస్ అవుతాడు. ఇది బహుశా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి తన తండ్రి నుంచి సంక్రమించినటువంటి ఒక వారసత్వం అయినటువంటి ఒక ప్రజా నాయకత్వం అని నా అభిప్రాయం. ఇదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు. అతను కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి వాడు. ఆనాడు రూపొందించినటువంటి అనేక కార్యక్రమాలు దేశంలోనూ విస్తృతమైనటువంటి సమాజంలో పాపులారిటీ సంపాదించి కొంతమంది జీవన ప్రమాణాలను పెంచగలిసినాయి. కొంతమంది జీవితాలు మార్పులు వచ్చి జనజీవన స్రవంతిలో గొప్ప జీవితాలని సంపాదించగలిసినటువంటి పరిస్థితి దారితీసింది. అదే ఒరవడిలో ఈనాటి పరిస్థితులకు తగ్గట్టుగా తన ప్రభుత్వాన్ని అందించాలన్న ప్రయత్నం వెనుక తయారు చేసినటువంటి కార్యక్రమమే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అని ఈ సందర్భం మనవి చేస్తాం. చాలామంది చెప్తూ ఉంటారు, ఎవరి చేతికి వెళ్ళాలి అధికారం చెప్పినప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు. మన కాన్స్టిట్యూషన్ గురించి ఆయన చెప్పాడు. హౌఎవర్ ఏ గుడ్ కాన్స్టిట్యూషన్ మే బి, those who are implementing it are not good, it will prove to be bad. ఒక మంచి కాన్స్టిట్యూషన్ కలిగి ఉండొచ్చు, కానీ ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తులు కానీ మంచి వాళ్ళు కాకపోతే అది చెడ్డ కాన్స్టిట్యూషన్ గానే ప్రూవ్ అయిపోతుంది అన్నారు ఆయన. సేమ్ టైం హౌఎవర్ బ్యాడ్ కాన్స్టిట్యూషన్ మే బి ఇట్, those implementing it are good, it will prove to be good. ఈవెన్ చెత్త కాన్స్టిట్యూషన్ అయినా సరే విశాల దృక్పథం కలిగినటువంటి వాడి చేతిలో అది పడితే అమలు చేసినప్పుడు అది గొప్ప పరిపాలన కింద, గొప్ప కాన్స్టిట్యూషన్ కింద రూపొందించడానికి అవకాశం ఉంది అని చెప్పి గొప్ప నేత అయినటువంటి వాడు, అనేక జీవిత సత్యాలను చూసినటువంటి వాడు, ఈ సమాజాన్ని చదివినటువంటి వాడు, మనందరికీ ఆదర్శప్రాయుడిగా ఎప్పటికీ పూజిస్తున్నటువంటి వాడు అంబేద్కర్ చెప్పినటువంటి విషయం మీకు సందర్భం మనం చేస్తాం. అంటే ఏంటి కావాలి, ప్రజలు అనుకునేటువంటి నాయకుడు మంచివాడు కాకపోతే, ఈ విశాల దృక్పథం లేకపోతే, ఇలాంటి అంశాలని పరిగణలోకి తీసుకొని పరిపాలన చేసేటువంటి స్వభావం లేకపోతే ఏదైనా ఫెయిల్ అయిపోతుంది అన్నది అతను కాన్స్టిట్యూషన్ రాసినప్పుడే అది అమలు జరుగుతున్నటువంటి తీరు గురించి చెప్పారు. అందుకోసం మనం చూసాం చాలా సందర్భాల్లో ఒక ప్రోగ్రామ్ని ఫ్రేమ్ చేసినప్పుడు కొంతమంది మధ్యవర్తులకు చేరడానికి ఉండేటువంటి లీక్లన్నీ పెట్టడం, కొన్ని చట్టాలు చేసినప్పుడు కొంతమందికి ఎగ్జంప్షన్స్ ఇచ్చే పని చేయడం, అన్ని పథకాల్లో మధ్యవర్తులకి ప్రయోజనం కలిగేటట్టు చేయడం, ఇవన్నీ పాలకుడు చేసినటువంటి పనులే కదా. అందుకే ఆనాడే అతను చెప్పాడు, ఏ కాన్స్టిట్యూషన్ ఏమున్నా సరే పాలన చేసేవాడు విశాల భావం కలిగి ఉండాలి. నేను ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీరు చూడండి ఏం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసినటువంటి పని, ఎవరు అర్హులు, ఏ పథకానికి ఎవరు అర్హులు అని గుర్తించడమే కదా పెద్ద ఛాలెంజ్. దీనికి కింద స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి హానెస్ట్గా ఎంపిక చేయడం వల్లనే ఈనాడు ఏ పథకాన్ని అమలు చేసినా ఆ పథకం అందుకుంటున్నటువంటి బెనిఫిషరీస్ మీద ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉండేటువంటి క్రిటిసైజ్ చేస్తున్నటువంటి అపోజిషన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లబ్ధిదారుల గురించి కానీ పథకం గురించి కానీ ఒక్క క్రిటిసిజం కూడా చేయలేని పరిస్థితి నాడి ఈ రాష్ట్రంలో ఉందంటే గొప్పతనం అంటుంది.
ఈవెన్ ఆరోపణ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆరోపణ చేయమని కదా నా కోరిక. అంత లేకుండా అలాంటి స్టబరన్గా ఒక విశాలమైన దృక్పథంతో రూపకల్పన చేయబడిందని సందర్భం. దానికి సాచురేషన్ మోడ్ అంటాం. కాకపోతే ఏ ఒక్క అర్హుడైనా ఉంటే ఆడే పార్టీ వాడో, ఏ జెండా కట్టాడో, ఏ రంగు చొక్కా వెయ్యాలో, రేపు మన పార్టీకి ఓటేస్తాడా లేదా, మన చెప్పు చేతుల్లో ఉంటాడా లేదా అని చూడకుండా ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అసలు దీనివల్ల ఏంటి ప్రమాదం అని అంటే, ఎంత ప్రమాదం ఉంది నిజానికి. నేను గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించానని కాదు. జన్మభూమి మీరు మొట్టమొదటే కొంతమంది వాలంటీర్స్ని నియమించినప్పుడు టీడీపీ పార్టీకి చెందినటువంటి పెద్దలు కొంతమంది అపోహపడ్డారు, విమర్శించారు. ఈవెంట్ కూడా ప్రజలకు నమ్మించాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడండి, కంపారిజన్ ఒకసారి మీరు చూసుకోండి. మీరు ఆనాడు నియమించినటువంటి జన్మభూమి కమిటీ సభ్యులు గ్రామంలో ఏం చేసేవాళ్ళు? ఏం చేశారంటే, మీరు స్ట్రాటజీ ప్రకారం ఈ ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ స్కీమ్తో అందుకుంటున్నటువంటి సహాయం ఎవడందుకున్నా మళ్ళీ మన పార్టీకి ఓటు వేసేటువంటి చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అన్నటువంటి లక్ష్యం పెట్టే వాడి చేత టైఅప్ చేసి ఒక రకమైనటువంటి స్వేచ్ఛ లేని పరిస్థితుల్ని క్రియేట్ చేశారు. ఆత్మవిశ్వాసంతో వాడు ప్రభుత్వం అందించినటువంటి పథకం అందుకోలేని పరిస్థితి ఉండేది గ్రామంలో. లేదు, ఆ బెనిఫిట్ నుంచి కొంత మొత్తాన్ని మధ్యవర్తులకు అందించేటువంటి పరిస్థితి ఉండేది. ధైర్యంగా నా ప్రభుత్వం ఇది అందించిందని చెప్పుకొని గౌరవంగా బ్రతికేటువంటి పరిస్థితి ఉండేది సార్. ఎప్పుడైనా ప్రభుత్వాలు అమలు చేసేటువంటి పథకాలు ఇది ఇతరుల చెప్పు చేతుల్లో ఉండేటట్టుగా కానీ, తల వంచుకొని ఉండేటట్టుగా కానీ పౌరులు ఉండాలని కోరుకునే ప్రభుత్వాలు ఉంటే నేనేమంటానంటే, అసలు అలాంటి నాయకులకి ఆత్మవిశ్వాసం లేనటువంటి వాళ్ళని నేను భావిస్తాను. ఎవరు ధైర్యంగా చేయగలరు? ఈ పథకాలు అందుకొని వాళ్ళు ప్రమాణాలు పెరగాలని అదుంటే చాలు, మిగతా లక్ష్యాలు నాకు లెక్క కాదనేటువంటి నాయకత్వమే ధైర్యమైనటువంటి, ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి ధైర్యమైనటువంటి, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి నాయకత్వం అని ప్రభుత్వాలే. కానీ ఈనాడు జరిగింది. ఈనాడు సందర్భం వచ్చిందనుకో విమర్శిస్తున్నా. ఈవేళ మీరు చెప్పలేకపోతున్నారే, ఏ ఒక్క వాలంటీర్ తన అన్యాయంగా రాజకీయ పార్టీని చూసో, కులాన్ని చూసో, మతాన్ని చూసో ఎంపిక చేస్తున్నాడని ఒక అపోజిషన్ కూడా చెప్పలేకపోతుంది. అందుకోసం ఈ రాష్ట్రంలో ఎవరు దేనికి అర్హులు అనేటువంటి పర్ఫెక్ట్ జాబితా ఈవేళ ప్రభుత్వం వద్ద ఉంది. అందుకే కదా 18 పథకాలు మీరు రాజశేఖర రెడ్డి పేరు పెట్టారనో, జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టారనో విమర్శించవచ్చు. అది చిన్న విషయం. ఒక పథకానికి ఒక పేరు పెట్టాలి కనుక ఆనాడు ఆ ప్రభుత్వానికి ఎవరు నాయకులైతే ఆ పథకాన్ని గుర్తించడానికో, చెప్పుకోవడానికో, సర్క్యులేషన్లో ఉండడానికి కోసం ఒక పేరు పెడతారా తప్ప అమలు జరిగిన తీరు, ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధినే ఫైనల్గా ప్రశంసిస్తారు. కానీ ఎవరైనా పేర్లు ఇవన్నీ కాదు. ఇవాళ 18 పథకాలు 18 నెలల్లో ఈ రాష్ట్రంలో 67,000 కోట్ల రూపాయలు బ్రోకర్ లేకుండా, మధ్యవర్తి లేకుండా, బెనిఫిషరీకి తెలియకుండా, పక్కింటోడికి తెలియకుండా, భర్తకు తెలియకుండా, కొడుకులకు తెలియకుండా, కూతుర్లకు తెలియకుండా ఒక్క చెవిట్లో పడినటువంటి రింగే టిక్కుమని ఆ సెల్ శబ్దం వచ్చింది తప్ప ఇంకోటి తెలియకుండా సైలెంట్గా ప్రభుత్వం అందించేటువంటి కార్యక్రమం చేరిపోయింది అకౌంట్. దీంతో ఎన్ని రకాల అడ్వాంటేజెస్ వచ్చా కొద్ది కింద స్టార్ట్ ఇచ్చారు. అందుకని చిన్న పథకం కానీ, చిన్న చర్చకి చిన్నదే కావచ్చు కానీ ఎంత దీంట్లో మహిళలకి ప్రభుత్వం టార్గెట్ చేసింది. అదే కుటుంబంలో ఉండే మహిళకు అందించడంలో పెద్ద ఎత్తున పాత్ర పెట్టాం. ఇది ఎప్పుడుది? నిజానికి మొట్టమొదటిగా ఇల్లు ఇచ్చేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. సో కుటుంబంలో ఉన్నటువంటి యజమాని వ్యసనపరుడైతే, ఆలోచన పరుడు కానప్పుడు మన యొక్క అధ్యయనంలో కుటుంబంలో ఉండేటువంటి ఇంటి యజమాని అయినటువంటి మగడు
కొంత బాధ్యతగా వ్యవహరించడం లేదు. అందుకోసం ఆస్తిని భూమి ఇచ్చినా ఇల్లు ఇచ్చినా ఇంటి ఇల్లాల పేరును పెడదాము అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన అమలు చేశారు. క్లిక్ అయింది. ఇంటి గల యజమాని ఎవరయ్యారంటే ఆ ఇంటి ఇల్లాలయ్యింది. ఆ ఇంటి ఇల్లాల గౌరవం పెరిగింది. కుటుంబం మీద ఆ ఆధిపత్యం వచ్చింది. మనం చేసిన అధ్యయనాల్లో తేలినటువంటిది ఏంటి? ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో ఇంటి ఇల్లాలు బాధ్యతాయుతంగా ఉంటుంది. తన తరువాత సంతానాన్ని, కుటుంబ సభ్యుల్ని చివరిదాకా భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తుంది. తెగించి తను ఆకలిగా ఉండడానికి సిద్ధపడుతుంది. తను పస్తులుంటుంది, కానీ కుటుంబ సభ్యులు కడుపు నింపుతుంది అనేటువంటిది రుజువైంది. అందుకే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వ అధినేత ఆ కాన్సెప్ట్ని చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళడం జరిగింది. ఇది చాలా మంది అనుకుంటారు ఓట్ల కోసం ఇచ్చేస్తున్నారు. ఓట్లు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయండి. ఈ రాష్ట్రంలో విమర్శ చేస్తున్నటువంటి విమర్శకులకు అందరికీ అడుగుతున్నా, ఇప్పుడేం ఎన్నికల కోసం వెళ్తున్నామా? ఇది ఎన్నికల సంవత్సరమా? ఎన్నికల సంవత్సరం నాడు ఇచ్చేటువంటి పథకమా? నిన్నే కదా ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన 12 నెలలకే కదా ఈ రాష్ట్రంలోనూ ప్రపంచంలోనూ కరోనా వచ్చింది. మొత్తం రాష్ట్రం ఆదాయం అంతా, ప్రపంచంలో అన్ని ప్రభుత్వాల ఆదాయాలు కూడా కొట్టుకుపోయినాయి. ప్రభుత్వాలు ఏ ముందుకు నడవలేనటువంటి పరిస్థితులు ప్రపంచంలో దాపురించినాయి. విమర్శకులారా, నేను చెప్తున్నాం, సరిగా ఆలోచించడం ప్రారంభించండి. ఎప్పుడైతే ఒక మంచి పాలకుడు విశాలమైన దృక్పథంతో వచ్చిన కార్యక్రమాల్ని కూడా మీరు విమర్శిస్తే ఏం చేయాలన్న కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. దయచేసి అలాంటి విమర్శలు చేయొద్దని మనం చేస్తున్నాం. 18 నెలల కాలంలో 7 నెలల కాలం కరోనా, రాష్ట్రానికి ఆదాయం లేదు, అప్పు చేశారని ఒకరు అంటారు. ఏం చేయాలంటారు? అంటే మీరంటుంది బీద వాళ్ళకి తన కడుపు నింపడానికి, కన్నీరు పెట్టడానికి, కన్నీరు తొడవడానికి, వారి పిల్లలను చదివించడానికి, వారి గౌరవంగా సమాజంలో బ్రతకడానికి ఒక ప్రభుత్వం, అధినేత పాలన ఇచ్చినటువంటి ప్రభుత్వం, పాలకుడు అందిస్తే అది తప్పని చెప్పాలనుకుంటున్నారా? అది మోసమని మీరు చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి, అలా చెప్పండి. పని ఇది వద్దని చెప్పండి. వద్దని చెప్తే మీరు కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీని మీరు డిశ్చార్జ్ చేసినట్టేనా? ఒప్పుకోండి. కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీని మీరు డిశ్చార్జ్ చేయలేదు. అమాయకులైనటువంటి ఈ సమాజాన్ని, ప్రశ్నించలేని సమాజాన్ని కోర్టుల్లో అడగడానికి అవకాశం లేని ఆదేశ సూత్రాల్ని ప్రశ్నించలేకపోయినారు కనుక, మీరు ప్రశ్నించలేరు కనుక మీరు చేయలేదు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ స్పిరిట్ ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని, అధినేతని విమర్శించడానికి లేక తప్పుడు మార్గాల్లో సమాజానికి ఎక్కించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజాస్వామ్యంలో మీ పద్ధతి అది కావచ్చు. దానివల్ల పాలనలో అసంతృప్తిని రెచ్చగొట్టడానికి కారణం కావచ్చు. కానీ ఇది ఒక కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీని డిశ్చార్జ్ చేయడమే తప్ప ఎన్నికల కోసం తనకు ఓటర్లుగా మిగిలేటువంటి బానిసలుగా ఉండాలని కోసమో కాదు అన్న విషయాన్ని ప్రజలు గమనించాలని, విమర్శకులు గమనించాలని, విజ్ఞులు గమనించాలని, ఈ విమర్శలు మానుకోవాలని ఈ సందర్భం మనవి చేస్తుంది. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చిన్న విషయమే. ఎంత స్వేచ్ఛ వచ్చింది ఇప్పుడు ఈనాడు. ఆ గ్రామంలో ఎలాంటి పెత్తందారీ గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష? ఒక చిన్న ప్రభుత్వ సాయం చేస్తే సంవత్సరం పొడుగు వాడి ఇంటి వద్ద పనిచేసేటువంటి పరిస్థితి ఉండేది. నేడు వాడు అలాంటి పెత్తందారి వైపు చూడకుండా దర్జాగా వెళ్ళిపోయిన పరిస్థితి రాష్ట్రంలో, ఆ గ్రామంలో వస్తే ఆడికి జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటుంది, పెత్తందారికి కోపం ఉంటుంది. కానీ ఆ బందీకి విడుదల చేసిన ప్రభుత్వం ఇదని ఈ సందర్భం మనం చేస్తాం. చాలా మందికి, మాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. బారులు తెరబడినటువంటి జనం ఇప్పుడు మా బంగ్లాల దగ్గర లేరు. అక్కడికి చిన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసే ఒక వాలంటీర్ చేసేస్తున్నాడు, దర్జాగా చేసేస్తున్నాడు. చాలా మందికి బాధగానే ఉంది. అమ్మాయి మన చేతులు దాటిపోతుండ్రని. దానికి ఎంత ధైర్యం కావాలి? ఒక పార్టీ ప్రభుత్వానికి ఎంత ధైర్యం కావాలి? ఆ పార్టీ అధినేతకి ఎంత ధైర్యం కావాలి? కొద్దిగా అర్థం చేసుకోవాలి. సమాజంలో ఉండే పౌరులు దీన్ని అర్థం చేసుకోకపోతే ఇలాంటి విశాల దృక్పథంతో అమలు చేసినటువంటి ప్రోగ్రామ్స్ని మీరు డిఫీట్ చేస్తే
ఎవరు నష్టపోతారు? 70% కలిగినటువంటి అల్పసంఖ్యాకులు, బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, అల్పాదాయ వర్గాలు, ఇతర ఉన్నతమైనటువంటి కులాల్లో కూడా వాళ్ళు చెడిపోతారు అని సందర్భం మనవి చేస్తుంది. రక్షించుకోండి. ఇందులో తప్పులు ఉంటే చెప్పండి, సరిదిద్దే ప్రయత్నం చేద్దాం, చేయమని చెప్దాం ప్రభుత్వాన్ని. ఇష్టం వచ్చినట్టు తెలియకుండా ఏదో మీరు విమర్శించి చేసేస్తే, ఇది ప్రజలు ఆమోదించాలని తెలిస్తే, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, తర్వాత వచ్చిన పాలకులు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మంచిది కాదనేటువంటి సిగ్నల్ వెళ్తే ఎవరికి నష్టం? దీన్ని ధనవంతులు వేరేగా ప్రమోట్ చేస్తుంటారు. దీన్ని గొప్పవాళ్ళు అన్న పేరుతో నాటకాలు ఆడుతున్నటువంటి వాళ్ళు గొప్పగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తుంటారు పత్రికల్లోనూ, టీవీల్లోనూ. మన తరఫున మన వాదనలు చెప్పడానికి ఉండవు, ఇవన్నీ పేపర్లు ఉండవు, టీవీలు ఉండవు, మనలాంటి ఆవేదనలు వినిపించడానికి ఉండవు, ఆ ధైర్యం కూడా ఉండదు. కనీసం సర్పంచ్ దగ్గరికి పోయి తన ఆవేదన చెప్పుకోలేనటువంటి కులాలు, వృత్తులు, పేదలు, వాళ్ళ బతుకులు ఎక్కడ బయటకు వస్తాయి? ఎవరో ఒక ప్రభుత్వాన్ని అది పట్టుకుంటే అందరం కలిసి విమర్శించి అది తీసేసిన దాకా ప్రయత్నం చేస్తే ఫైనల్ లూజర్ ఎవడు? సమాజం అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. మనం ప్రొటెక్ట్ చేయాలి, మనం నిలబడాలి, మనం కాపాడుకోవాలి. ఇది అనేక దశాబ్దాలుగా నా గుండెల్లో ఉండేటువంటి ఆవేదన అధ్యక్షుడి. ఏవో తాత్కాలికంగా ప్రిపేర్ అయినటువంటి అంకిలో గారిడీలో కాదు. నేనేమి ప్రోగ్రామ్ వైజ్ డీటెయిల్స్లోకి వెళ్ళను. మా సభ్యులు, మిగతా సభ్యులు వాళ్ళు కోరికలను సరదాగా ఉంటే మాట్లాడుకొని, ఇలాంటిది ఈనాడు ఇక్కడ ఉందని చెప్తాను. ఈ సమాజంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నాం. వివేకానంద కీర్తిశేషులు మనందరం పూజించినటువంటి గొప్ప వ్యక్తి వివేకానంద ఏం చెప్పాడంటే, ఏ సమాజపు చెమట చుక్కలతో నువ్వు ఉన్నతుడిగా పెరిగావో, నువ్వు అన్ని సంపదలు సంపాదించావో, చైతన్యవంతుడు అయ్యావో, నువ్వే మళ్ళీ ఆ చెమట చుక్కలు చిందించినటువంటి వారికి వ్యతిరేకంగా మాట్లాడి వారి అభ్యున్నతికి కృషి చేయలేనటువంటి నువ్వు పెద్ద ద్రోహివి అనేటువంటిది నేను భావిస్తాను అని చెప్పాడు. ఇవాళ అలాగనే ఉంది. కొంతమంది ఏం మాట్లాడతారంటే, మేము కట్టిన ట్యాక్స్ అన్ని పంచేస్తుండండి జగన్మోహన్ రెడ్డి. ఎవరికి పంచేస్తుండ? ఎందుకు ఉండాలి? 70-80 సంవత్సరాల తర్వాత వ్యత్యాసాలు ఎందుకు ఉండాలి? తగ్గినాయా? కొన్ని రంగాల్లోకి ఇంకా బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, మైనారిటీస్ వచ్చారా? ఎందుకు రాలేదు? ఎవరు బాధ్యులు దీనికి? ఈ వస్తున్నటువంటి ప్రభుత్వాలు కాదు, ఈ ప్రభుత్వాలకు ఈ బాధ్యత లేదు. పనిచేస్తుంది. ఎవరికి పనిచేస్తుంది? అందుకోసం అధ్యక్ష, ఇది చాలా డిబేటబుల్ అంశం. ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈనాడు చాలా మార్పులు వచ్చినాయి. ఇటీవల మీరు అమెరికాలో చూశారు. ఈ విపత్తుకి అమెరికా చాలా పెద్ద ఎత్తున దెబ్బతిన్నది. వాళ్ళ దీంట్లో కూడా, వాళ్ళ ఎకానమీ స్టైల్లో కూడా ఎర్న్ చేసినటువంటి ప్రతి కుటుంబం మ్యాక్సిమం ఖర్చు పెట్టేటువంటి ఎకానమీని వాళ్ళు ఆ మనస్తత్వాన్ని డెవలప్ చేశారు అమెరికాలో. అందుకే ఎర్న్ చేసిన ప్రతి కుటుంబం తన సంపదని ప్రతి నెల ఖర్చు పెట్టేస్తారు, మ్యాక్సిమం ఏమి ఉంచుకోరు. అలాగే ప్రభుత్వం వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుంది. తీరా మొన్న కరోనా పెద్ద ఎత్తున అమెరికాలో వస్తే ప్రభుత్వం సహాయం చేయాలనుకుంది. సహాయం చేయాలనుకుంటే వాళ్ళకి మెకానిజం లేదు, ఎలాగ అందించాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఫైనల్గా అదే గందరగోళంలో ఎన్నికలు వస్తే అక్కడ ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీ కొట్టుకుపోయిందని మీకు మనం చేస్తుంది. చూడండి, ఇక్కడ అనేక స్థాయిల్లో మంది అంతకంటే తక్కువ ఎకానమీ అయి ఉండొచ్చు. ఒక రాష్ట్రమే కావచ్చు. 8 నెలల కాలం ప్రపంచం అంతా స్తంభించిపోతే, ప్రభుత్వాలకు ఆదాయాలు లేకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుతున్న దేశంలో ఏ ఇతర రాష్ట్రంతో కంపేర్ చేయండి. ఉపాధి పోయింది, అందరూ ఇళ్ళకపోయినారు, కాళ్ళు ముడుచుకుని ఇళ్ళ వద్ద కూర్చున్నారు. కానీ ఏ ఒక్క కుటుంబం ఆకలితో, కన్నీరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క కుటుంబం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి దయ వల్ల. ఈ సందర్భంగా చూపించమనండి ఎవరినైనా. ఆడ బియ్యంగా గెలిస్తే దివాళా తీసేస్తామా? వాళ్ళ కడుపున తిండి పెడితే ఇది ఒంజలు అయిపోతుందా? ఏ చెమట చుక్కలతో మనందరం ఈ సంపదను నిర్మాణం చేశామో వాళ్ళకి 8 నెలలు తిండి పెడితే అయిపోయిందా? ఇది
సమాజం చూడాలని నేను కోరుతున్నాను. ఒక్క కుటుంబం అధ్యక్ష ఎక్కడైనా, నేను అనేక బహిరంగ సభల్లో మాట్లాడుతున్నట్టు చెప్పాను, ఒక్క కుటుంబమైన ఆకలితో ఉంటే చూపించండి అని. ఎట్లా మరి? చాలా అడిగిన ఎక్కడ పోలే, అడుక్కోలే, నాకు ఆకలి బియ్యం గింజలు ఇవ్వండి, ఇంటికి తీసుకుపోయి వాలంటీర్ ఆ నెలకు అవసరమైనటువంటి బచ్చాన్ని ఇంటి దగ్గర అందించండి. ఇది దర్జాగా ఉన్నటువంటి అనేక కుటుంబాలకి, సభ్యులకి, పౌరులకి అర్థం కాదు కూడా, తెలియదు కదా. ఆకలి గురించి మనకు తెలియదు. రేపు తెల్లవారితే పిల్లడికో, మంచం మీద ఉన్నటువంటి తల్లికో, పాలు కోసం బాధపడుతున్నటువంటి ఆ బిడ్డడికో వాళ్ళ ఆవేదనని మనం ధనవంతులుగా పుట్టినటువంటి వాళ్ళు మనకు అర్థం కాదు. ఆ ఒక్క సంఘటన లేదు. చిన్న విజయం అది చెప్పానండి. నేను అంటాను అందుకే దీనికంత ధనం అవుతుంది. ఇలాంటి ప్రభుత్వపు నిర్ణయాలు, నా ఆర్గ్యుమెంట్ అయితే కాన్స్టిట్యూషన్ రెస్పాన్సిబిలిటీని, ఆదేశక సూత్రాల్ని పాటిస్తున్నటువంటి ప్రభుత్వం అని నేను అభిప్రాయపడుతున్నాను. చిన్న చిన్న సవరణలో, చిన్న చిన్న మార్పులో, సూచనలో సభ్యుల నుంచో, రాజకీయ పార్టీల నుంచో, మేధావుల నుంచో వస్తే స్వీకరించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటాయి. అందుకోసం ఈ డీబీటీ మన దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాన్ని, ఒక 67,000 కోట్ల రూపాయలు 18 నెలల కాలంలో 18 ప్రోగ్రామ్స్కి కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయ పార్టీ చూడకుండా, వాడు ఏ వర్గం వాడో చూడకుండా, రేపు ఏ పార్టీ వాడికి ఓటేస్తాడని ఆలోచించకుండా, వాడి అకౌంట్లో సడీ సప్పుడు లేకుండా పడిపోయేటువంటి మెకానిజంని, హానెస్టీని మీరు గమనించాలని ఈ సందర్భంగా చూస్తున్న. హృదయపూర్వకంగా దీన్ని ప్రభుత్వ అధినేతకి, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మంత్రివర్గానికి, అధికార యంత్రాంగానికి పూర్తిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా చేస్తాను. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి అధ్యక్ష, ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు, అవసరం కూడా లేదు. ఈ సిస్టమ్ వలన పౌరుల్లో ఒక గౌరవం పెరిగింది. నేను ఎవరి వద్ద తల ఉంచుకుండక్కర్లేదు, నేనెవరికి బానిసగా ఉండాల్సిన అవసరం లేదు, నా దీంట్లో నాకు అందినటువంటి వెల్ఫేర్ స్కీమ్ నుంచి మొత్తాన్ని చెల్లించనక్కర్లేదు, నేను గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో, ఎవరికి బానిసగా, ఎవరికి తల ఉంచుతూ బ్రతకాల్సిన అవసరం లేదనేటువంటి ఆత్మగౌరవంతో బ్రతికేటువంటి పద్ధతి వచ్చింది. పౌరుడు అది గమనించారని నేను అనుకుంటున్నా. ఇప్పుడేం ఎన్నికలు లేవు, ఎన్నికల కోసం పంచిపెట్టడం లేదు. మనం కూడా చూసాం, రేపు ఎన్నికలంటే ఆఖరి రోజుకి అకౌంట్లో డబ్బేసి పసుపు కుంకుమ అని పేరుతాడు. అడిగారా ఏంటి? అయితే మనం అనుకుంటాం డబ్బులు ఇచ్చిస్తే ఓట్లు వేసేస్తారని. వాళ్ళు మహామేధలు డబ్బులు తీసుకున్నారు, తుక్కుగా ఓడించే కార్యక్రమం చేశారు. ఎందుకు? అక్కడ ఇచ్చినటువంటి డబ్బు ఓటు కోసం ఇస్తున్నావు అన్నది తేలిపోయింది. ఇక్కడ ఇస్తున్న డబ్బు నీ కన్నీరు తుడవడానికి, ఆకలి తుడడానికి, ఈ సమాజంలో నీ స్టేటస్ పెంచడానికి అన్నది ఉంది. అందుకోసం ఇది పౌరులు గమనించలేరని ఎవరైనా అనుకుంటే పొరపాటు రాజకీయ పార్టీలకని నేను చెప్తున్నాను. ఇవన్నీ మనం ఎడ్యుకేట్ చేసాం, మనం నేర్పిన విద్యలే వాళ్ళకి ఇప్పుడు అన్నీ తెలిసిపోయినాయి. మనం మాయలేస్తే మాయలైపోతాయండి. అందుకోసం ఈ సిస్టమ్ని ఇంకా ఇంప్రూవ్ చేసి కరప్షన్ని పూర్తిగా ఎరాడికేట్ చేస్తే, కరప్షన్ లేని ప్రభుత్వాన్ని దేశంలో ఎలా ఆదరిస్తున్నారో మనం చూస్తున్నాం. ఎన్నికల్లో నీతివంతంగా పాలకుడు ఉంటే ఆ పాలనని ఎలా స్వాగతిస్తున్నారో దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఫలితాలు చూస్తున్నాం. మార్పు వచ్చింది, ఎడ్యుకేటెడ్ పెరుగుతున్నారు, ఇల్లిటరేట్ అంతా వయసు మెల్లి వారు గతిస్తున్నారు. అందుకోసం ఎడ్యుకేటెడ్ సంఖ్య, తెలుసుకునేటువంటి అవకాశం, మీడియా అన్నీ వచ్చేసాయి. అందుకోసం ఇదే ట్రెండ్ని ఈ ప్రభుత్వ అధినేత తన ప్రభుత్వాన్ని నడపాలని, మాలాంటి వాళ్ళం శక్తివంచన లేకుండా సహాయం చేస్తూనే ఉంటామని, ఈ సమాజంలో ఉండే వ్యత్యాసాలు, ఆవేదనలు తగ్గించడానికి మీరు చేసిన ప్రయత్నం సక్సెస్ అవుతుందని నేను పథకం వైపు చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది కుటుంబాల్లో ఆనాడు తెచ్చినటువంటి ఒక చదువుకోవడానికి, ఉన్నత విద్య చదువుకోవడానికి రాజశేఖర రెడ్డి ఇస్తే ఆ పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గర వ్యవసాయ కూలీలుగా ఉండేవారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అమెరికాలో, అబ్రాడ్లో చాలా ప్రాంతాల్లో చదువుకొని ఆ కుటుంబం తలగా ఇల్లు మారిపోయింది. వాడి ఇంట్లో ఉపయోగించిన వస్తువులు మార్పులు వచ్చినాయి, వాడి లివింగ్ స్టాండర్డ్స్ పెరిగినాయి. ఆ విధంగా సమాజాన్ని ట్రాన్స్ఫార్మ్ అవుతుంది తప్ప మనం మాటలు చెప్పడం వలన, హానెస్టీ లేనటువంటి పరిపాలన వలన ప్రయోజనం ఉండదని ఈ సందర్భం మనం చేస్తూ, ఈ చర్చ పైన
మిగతా సభ్యులు మాట్లాడతారు. నా అభిప్రాయాలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు, ఇలాంటి పరిపాలన చేస్తున్న మా నాయకుడికి, మన నాయకుడికి, సభా నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఎన్ రామానాయుడు.